ప్రమోషన్లో స్పీడ్ పెంచేశారు యష్. వచ్చే నెల 19న థియేటర్లోకి వస్తున్న టాక్సిక్ నుంచి వరుసగా అప్డేట్స్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే టాక్సిక్ నుంచి ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ నెగిటివ్ టాక్ అందుకోవడంతో ఇప్పుడు రాబోతున్న టీజర్ ఎలా ఉండబోతోందో అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది అందరిలో. మరి ఈ టీజర్తో డ్యామేజ్ కంట్రోల్ చేసే ఛాన్స్ ఉందా? కేజీఎఫ్ 2 రిలీజ్ అయిన 3 ఏళ్ల తర్వాత మార్చిలో రాబోతున్న యష్ టాక్సిక్ మూవీ ఎలా ఉండబోతోందో అన్న ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది అందరిలో. దీనికి తగ్గట్లే డైరెక్టర్ దగ్గర నుంచి స్టోరీ, స్టార్ కాస్ట్, మేకింగ్ ఇలా ప్రతి ఒక్క దానిలో స్పెషల్గానే నిలుస్తోంది టాక్సిక్. వచ్చే నెల 19న రిలీజ్ అవబోతున్న టాక్సిక్ నుంచి టీజర్ని ఈ శుక్రవారం రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. దాంతో టీజర్ ఎలా ఉండబోతోందో, టీజర్లో మిగిలిన క్యారెక్టర్స్ ని రివీల్ చేస్తారా లేదా అని క్యూరియస్ గా ఉన్నారంతా. టాక్సిక్ టీజర్ మీద ఫోకస్ కొంచెం ఎక్కువే ఉంది జనాలు. ఎందుకంటే ఈ సినిమా నుండి ఆల్రెడీ రిలీజ్ అయిన గ్లిమ్స్ ఫుల్ బోల్డ్ గా ఉండటం, విపరీతమైన వైలెన్స్ ఉండటంతో డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో సహా యష్ ని కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. ఓ లేడీ డైరెక్టర్ అయ్యుండి ఇలాంటి బోల్డ్ సీన్స్ తీస్తారా అంటూ తిట్టిపోశారు. మరోవైపు యష్ తన సినిమాలు యూత్ ని ఇన్స్పైర్ చేసేలా చూసుకుంటానని గతంలో చేసిన కామెంట్స్ ని తప్పుపడుతూ నెగటివ్ కామెంట్స్ పెట్టారు నెటిజన్స్. అయితే ఈ కామెంట్స్ ని డైరెక్టర్ తో పాటు యష్ కూడా లైట్ తీసుకున్నారు. యష్ సినిమాలంటేనే ఫుల్ ఆఫ్ వైలెన్స్. కేజీఎఫ్ సినిమాలన్నింటిలో స్టైలిష్ యాక్షన్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. అయితే టాక్సిక్ గ్లిమ్స్ లో మాత్రం వైలెన్స్ తో పాటు టూ మచ్ బోల్ సీన్స్ ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త ఇబ్బంది పడ్డారు. దాంతో ఇప్పటికే యష్ కి కాస్త నెగటివిటీ యాడ్ అయి ఫ్యామిలీ ఆడియన్స్ కి రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది. మరి ఇప్పుడు రిలీజ్ అయ్యే టీజర్ అయినా కంటెంట్ మీద ఫోకస్ చేయాలని కోరుకుంటున్నారు. యష్ తో పాటు నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యుమా ఖురేషి, తారా సుతారియా లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తో 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది టాక్సిక్. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ టీజర్ తో అయినా పాజిటివ్ బస్ క్రియేట్ చేసి సినిమా మీద ఫుల్ హైప్ తీసుకొస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.